ప్రార్థన చేసినప్పుడు మనం దేవుణ్ణి అడుగుతాం, దేవా నా పరిస్థితి బాగలేదు, నా జీవితాన్ని నూతనపరచు, నేను కష్టములో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఇబ్బందులో ఉన్నాను, లేమిలో ఉన్నాను, వ్యాధిలో ఉన్నాను అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీకు విడుదల ఇస్తున్నాడు. ఎందుకంటే నీ ఐడెంటిటీ మారింది కదా. నీ ఐడెంటిటీ మార్చాడు దేవుడు. యేసు క్రీస్తు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము విమోచించబడ్డాం, విమోచన పొందాం. మన జీవితం ప్రత్యేకించబడిందని మనం ఈరోజు గమనించాలి. అంటే నీతిమంతునిగా తీర్చబడ్డాము. మరి ఇప్పుడు వ్యాధి నీకు లోబడుతుంది, దయ్యములు నీకు లోబడుతున్నాయి, సమస్యలు నీకు లోబడతాయి. నువ్వు ప్రార్థించగా అద్భుతాలను దేవుడు చేస్తాడు. ఈ సత్యాన్ని నువ్వు గ్రహించాలంట. హల్లెలూయా. మానవుడు పాపిగా ఉన్నంత కాలము మనం విడుదల పొందలేదు. అంటే పాపంలో ఉన్నంత కాలం. ఎప్పుడైతే ఈ మానవుడు ఆ పాపాన్ని ఒప్పుకున్నాడో, యేసు క్రీస్తు నామములో పాపం క్షమించబడింది. హల్లెలూయా. ఆ పాపము ఎప్పుడైతే క్షమించబడుతుందో, ఆ పాపము ద్వారా వచ్చినటువంటి రోగము వారిని విడిచిపోతుంది. హల్లెలూయా.